పోలీస్ డైరీ పూర్తి ఎపిసోడ్ అని ZEE5 లో ఉచితంగా ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి. ఇంకా ఎంతసేపు షాక్లో ఉంటావు నీలిమా? బయటికి రా. ఎందుకు చేసావు ఈ పని? అరే, నేనింకా నీకు ఏం కావాలని అడుగుతావనుకున్నానే. నువ్వేంటి ఎందుకు చేసావని అడుగుతున్నావు? ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నేనేం చేస్తాడో తెలుసా? ఈ విషయం బయటికి తెలిస్తే మీ చెల్లి ఏమవుతుందో తెలుసా? నీ ఫ్యామిలీ ఏమవుతుందో తెలుసా? ప్లీజ్, నీకు దండం పెడతాను, అలాంటి పని చేయకు. అది అలా రా దారికి. ఎందుకంటే బెదిరించే పొజిషన్లో నేనున్నాను, బతిమలాడే పొజిషన్లో నువ్వున్నావు. నా చెల్లి జీవితంతో ఆడుకోకు. చిచి, మీ చెల్లి మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. నేను తన కోసం ఇలా చేయలేదు. మరెందుకు చేసావు? డబ్బా? చెప్పు, నీకెంత కావాలో చెప్పు. డబ్బు నా దగ్గర ఉంది. నాకు నువ్వు కావాలి. అవును, నాకు నువ్వు కావాలి. నీకోసమే ఇదంతా చేశాను. నువ్వంటే నాకు మోజు, ఇష్టం, అదో రకం. అది మాటల్లో చెప్పలేను. నువ్వు ఎలాగైనా నాకు కావాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను. నిన్ను నేను చూడగానే నాకు నువ్వు కావాలి అంటే నువ్వు నన్ను చెప్పుతో కొట్టేదానివి. నీతో పాటు ఊరంతా కొట్టేవాళ్ళు. అందుకే నేను నిన్ను కోరుకున్నా నువ్వు ఆలోచించే పరిస్థితిలోకి నేను నెట్టాను. అందుకని నా చెల్లెల జీవితం నాశనం చేసావు. ఇప్పుడు నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. నేను కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలే. కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే కోరిక కాదు నీలిమ నాది. నీ చెల్లెలి జీవితం నాశనం చేశావన్నావే, ఇప్పుడు ఆ చెల్లెలి జీవితం బాగు చేసుకునే అవకాశం నీ చేతుల్లో ఉంది. నువ్వు కాదంటే ఈ వీడియోని నెట్లో పెడతా. అప్పుడు ప్రపంచం అంతా చూస్తారు. అప్పుడు నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఈ అవకాశాన్ని వదులుకొని నీ చెల్లెలి జీవితం నువ్వే ఇంకోసారి నాశనం చేసిన దానివి అవుతావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. పోలీస్ డైరీ పూర్తి ఎపిసోడ్ ని జీ5 లో ఉచితంగా ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి.